బాగా వస్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించి జబ్బులు అనేక రకాలు మన మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఈ సందర్భంలోనే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో ఎన్ఆర్ఐ ఫౌండేషన్, కాకతీయ కమ్యూనిటీ వారి సహకారంతో రాయల కమలమ్మ గారి కుమారుడే రాయల నాగేశ్వరరావు గారు కూడా వైద్య సంఘం జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులుగా పనిచేసినటువంటి రాయల వెంకటేశ్వర గారి సతీమణి కూడా మా కమలమ్మ గారు మన నేలకొండపల్లి మండలానికి సంబంధించి ఆరగూడెం వాస్తవ్యులు. వారి చిత్రపటానికి కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్గా ఉన్నారు గూడెం సత్యనారాయణ గారు. వారి ద్వారా చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు కమలమ్మ గారికి, జోహార్లు కమలమ్మ గారికి. ఎన్టీఆర్ వైద్య శిబిర కన్వీనరు ఏటుకూరు రామారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. భక్తరామదాస్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారిని కూడా అధ్యక్షులుగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆహ్వానిస్తాము. డాక్టర్ శ్రావణి కుమారి ఈ వేదిక మీదకి రావాల్సిందిగా మనందరికీ సహాయం చేస్తున్నటువంటి మా నేలకొండపల్లి వాసి డాక్టర్ అస్మర్ బాబా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అధ్యక్షులు మాట్లాడితే వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. పేషెంట్ రాత్రి కూడా నిన్న కూడా ఇట్లా అయింది. మన రాత్రి 10 అయిపోయింది. ముందు వాళ్ళిద్దరిని ఒకసారి అసలు క్యాన్సర్కి వాళ్ళకి ఇక్కడ రావడానికి ఉద్దేశం వాళ్ళు కొంచెం చెప్పినాక మన కార్యక్రమం తర్వాత చేసుకుంటాం. For all the dignitaries on the dais, I'm thankful to the organization who has recognized our. మన ప్రారంభకులు నాగేశ్వరరావు వచ్చిన వారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం. ముందు ప్రారంభ కార్యక్రమం కంప్లీట్ చేస్తే ఫార్మాలిటీ అయిపోతాయి కదా. ప్రారంభం చేసుకోవడం సభలు కార్యక్రమాలు సాంప్రదాయం కాబట్టి సాంప్రదాయం ప్రకారం చేసుకున్నాం. ఉపన్యాసాలు ఏమీ వదిలించుకోలేదు. ప్రవర్తించినటువంటి మన రాయల నాగేశ్వరరావు గారు నేలకొండపల్లి మండలానికి చెందిన మనవడు, కారేగూడెం గ్రామానికి ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ రహితంగా ఎంతో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. వారి కుటుంబం మొత్తం ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ గా కూడా నియమించబడినటువంటి సందర్భంలో గూడూరు సత్యనారాయణ గారు నాగేశ్వరరావు గారిని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది అంటే మాకు కూడా మంచి చేశారని చెప్పాము. ఎక్కువ రామారావు పెద్దలు, గౌరవనీయులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మాకు సుపరిచితులు, గత 20 సంవత్సరాల క్రితమే పరిచయమైన గూడూరు సత్యనారాయణ గారు, అదేవిధంగా వివిధమైన పెద్దలందరూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన వివిధ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్లందరికీ, ఈ కార్యక్రమానికి పెద్దలందరికీ నా నమస్కారాలు.
కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ గూడూరు సత్యనారాయణ గారు చైర్మన్ గా ఉన్న ఈ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు అందిస్తూ మరి ఈ ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిదీ కలుషితమవుతున్న ఈ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతం నుంచి నగర ప్రాంతం వరకు కూడా ఈ మహమ్మారి క్యాన్సర్ అనేది చాలా దారుణమైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అతి చిన్న వయసులోనే క్యాన్సర్ సోకడం, వృద్ధుల దాకా కూడా అది విజృంభించడం ఇది చూస్తున్న సందర్భంలో మనందరికీ డాక్టర్ గారు చెప్పేది కానీ ఫౌండేషన్ వారు చెప్పేది కానీ ఎర్లీ స్టేజ్లో అది ఐడెంటిఫై చేయగలిగితే క్యూర్ చేయొచ్చు అని గతంలో మనం కొంతమంది పెద్దలు కూడా చూసాం. ఉదాహరణకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారికి కూడా అలాంటి జబ్బు వచ్చినప్పుడు ఇనిషియల్ స్టేజ్ లాంటివి చేయడంతో కొంత వారి ఆరోగ్యం మెరుగుపడటం, అలానే ఒక సినిమా యాక్టర్, ఒక మరి క్రీడాకారుడు వీళ్ళందరినీ కూడా మన ఎగ్జాంపుల్ తెలుసుకున్నట్టయితే మరి ఈ ఎర్లియర్ స్టేజ్లో దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది సామాన్యులకి కొంచెం కష్టమైన పని. ఎందుకంటే అది ముదిరి తెలిసి 4th స్టేజ్కో ఫైనల్ స్టేజ్కి వస్తే తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉన్న వైద్య సదుపాయాలకి అది ఐడెంటిఫికేషన్ చేయడం కష్టం కనుక చాలామంది కృషి పడుతున్న సందర్భంలో మరి ఈ కాకతీయ ఫౌండేషన్ వారు గ్రామీణ ప్రాంతంలో మండల కేంద్రంలోనైనా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ఒక ప్రముఖ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న అనేక మంది పెద్ద డాక్టర్లని తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయం. ఈ సందర్భంగా ముఖ్యంగా పెద్దల గూడూరు సత్యనారాయణ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను, గర్వపడతా ఉన్నాం. ఇలాంటి ఇంత పెద్ద వయసులో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారి ఎన్ఆర్ఐలు ఎవరైతే పిల్లలు ఇతర దేశాల్లో పనిచేస్తూ ఇక్కడున్న వారి తల్లిదండ్రుల ద్వారా పాఠశాలతో పాటు ఆరోగ్యాలతో పాటు అనేక మరి సంక్షేమ కార్యక్రమాలు అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న విషయం మనం చూసాం. వారు చాలా స్కూళ్ళల్లో గదులు లేని పాఠశాలలో గదులు కట్టడం కానీ, వారికి సౌకర్యాలు లేని ప్రదేశాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేసి బదులు కానీ అని మిగతా ఫ్యాన్లు ఇటువంటివి కూడా నేను చాలా విషయాలు చూశాను. మా పిల్లలు కూడా ఎన్ఆర్ఐ అయినప్పటికీ నేను కొన్ని కార్యక్రమాల్లోనే వారితో పాటు పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో సత్యనారాయణ గారు కానీ వారు కానీ ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేసినా తప్పకుండా మా వంతుగా తప్పకుండా వారికి సహాయపడతాను. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మేము కూడా మాకు కూడా చాలా సంతోషం. మరి ఒక గ్రామీణ ప్రాంతంలో రైతు బిడ్డగా పుట్టి మరి గ్రామీణ ప్రాంతంలో పెరిగి గ్రామీణ ప్రాంతంలో చదువుకొని ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉద్యోగం చేస్తూ అదేవిధంగా వ్యాపారం చేస్తూ ఒక పరిశ్రమను స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమకి అధిపతిని రాష్ట్రంలోనే ఒక ప్రముఖ పరిశ్రమకి మరి అధ్యక్షుడై ఈరోజు అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నాలాంటి వాడిని వాడు గుర్తించి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం కూడా మీరు ఈ పదవులు కానీ ఈ పరిశ్రమకి సంబంధించిన ఉన్న పదవిని కానీ తప్పకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యా వైద్యం కోసం ఉపయోగిస్తానని వారికి తప్పకుండా అందుబాటులో ఉంటానని వారికి తప్పకుండా నా సహకారం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా వైద్యులు సుదీర ప్రాంతం నుంచి వచ్చారు. అదేవిధంగా పెద్దలు మరి హైదరాబాద్ నుంచి వచ్చి నిన్న వైరాలో ఈరోజు ఇక్కడ పెట్టాం. మనందరూ కూడా చాలా సంతోషం. మనకి ఈ సందర్భంగా మరి అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సహకరిస్తారని చెప్పినందుకు పాటుగా ప్రజా సంక్షేమంలో భాగస్వామ్యం వహించడానికి చొరవ తీసుకొని మాలాంటి వాటిని ఉత్సాహపరిచినందుకు ముఖ్యంగా నేలకొండపల్లి ఎన్టీఆర్ వైద్య కమిటీ తరఫున భక్తుల సర్వీస్ ధన్యవాదాలు చేస్తూ రాయల్ వెంకటేశ్వర గారికి ముందు ఎంతో ఆదర్శవంతంగా 5 రోజులు పబ్లిక్ లైఫ్ లో ఉండి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి పెద్ద ఆయన చూసి ఇవ్వండి చాలా మురిసిపోయారు. నా వయసులో చిన్నటైనా కానీ ఇంకా అభివృద్ధిలోకి రావాలి, మమ్మల్ని అందరం చూసుకొని నీతి
నిజాయితీకి ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ డైరెక్షన్లో నాగేశ్వరరావు ఇంకా పైకి రావాలని ఆశపడే వాళ్ళలో కోరుకున్న వాళ్ళలో నేను కారణం చెప్తాను. అయితే ఇక్కడ మనకి సందర్భం కాదు కానీ మన పెద్దలు చాలా మంది వచ్చారు. మరి డాక్టర్లు వాళ్ళంతా 19 టీం ఉన్నారు. వాళ్ళకి టైం కాదు మనం స్పీచ్ ఇవ్వడానికి కానీ మనం మాట్లాడుకోవడానికి కానీ క్లుప్తంగా 2-3 విషయాలు చెప్పి డాక్టర్లని వాళ్ళ పని చేసుకునేమో లేకపోతే ఈ లోపల వాళ్ళు పని చేసుకుంటే మంచి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, ఎక్కడ చేయాలి, మనం గ్రాస్ రూట్ లోకి ఏ విధంగా వెళ్ళాలి అనే దాన్ని వాళ్ళతో మాట్లాడిన మొన్ననే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళని అడిగారు, మనం ఎక్కడ చేస్తాం, మీరు ఎక్కడ చేస్తే మనకి మీరు డిసైడ్ చేసుకోవాలి, మిగతా నేను కోఆర్డినేట్ చేస్తానని చెప్తే వాళ్ళు 2 సెంటర్లు చేశారు. నేను మొదటి నుంచి చెప్పాను, అర్బన్ ఏరియాస్ కంటే రూరల్ ఏరియాస్ ఎక్కువ ప్రాధాన్యత ఇద్దామని అనే ఉద్దేశంతో ఇక్కడ మన వాళ్ళందరితో మాట్లాడి సక్సెస్ఫుల్ గా నేను 10 వరకు జరిగింది. నేను అందరం కూడా బాగా టైడ్ అయి ఉన్నాం. అందుకే ఇవాళ రావడం కూడా కొంచెం ఉద్దేశం ఏంటంటే మేము ఎవరో ఈ కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ అనేది ఎందుకు పెట్టాం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ అనుకుంటున్నారు ఈ కమ్మవాళ్ళు అంటే ఎంతో పెద్ద అధికారులు డబ్బు ఉన్న వాళ్ళు అని అంటారు. కానీ అసలు రైతు కూలీల కాడి నుంచి డ్రైవర్ల కాడి నుంచి చిన్న సదకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఆర్థికంగా సపోర్ట్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మా దృష్టికి వచ్చి మేము వాళ్ళ పిల్లల్ని అంటే పెద్దవాళ్ళు రైతులు కానీ వాళ్ళ రైతులు వాళ్ళకి బడ్డెను తగ్గించి మేము వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మేము హాస్టల్స్ రన్ చేస్తున్నాం. 12 హాస్టల్స్ మేము రన్ చేస్తున్నాం. ఆ 12 హాస్టల్స్ లో 6 బాయ్స్ కి 6 గర్ల్స్ చేస్తున్నాం. అది మేము కమ్యూనిటీ చేసి ఎందుకు పెట్టాము అని అంటే ఇది ముందు అసలు మొదలు పెడతాం ఎక్కడో అసలు నలుగురిని వేరే అదర్ కమ్యూనిటీస్ కొంత బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీకి వాళ్ళకి గవర్నమెంట్ హాస్టల్స్ సరే వీళ్ళకి ముందు మొదలు పెట్టాము. అసలు రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా చేస్తే మనం సొసైటీకి ఉపయోగపడతాం. కనీసం ఒక 4-5 సంవత్సరాల తర్వాత అయినా దీని రిజల్ట్ బయటకు వస్తుందనే ఉద్దేశంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, హైకోర్టు జడ్జెస్ ఉన్నారు. వీళ్ళందరినీ నాకున్న పరిచయాలతో వాళ్ళందరినీ 1-to-1 మాట్లాడి ఏదో ఒకటి చేద్దాం, మనం ఏం చేయకుండా అందరం కంఫర్ట్గా ఉన్నామని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒకరోజు 30 మందిని ఇట్లా క్లోజ్ డోర్ లో కూర్చోబెట్టి ఒక మొదలు పెట్టాయి. ఇక్కడికే చాలా సంతోషం. ఎట్లా చెప్తే అట్లా చేస్తాం, మాకు ఏమి ఎలివేషన్స్ లేవు, మేము సపోర్ట్ చేస్తాం. దాని పర్యవసానమే మేము కాకతీయ విద్యార్థి మొదలు పెట్టాము. ఇప్పుడు ఈ 12 హాస్టల్లో కలిపి దగ్గరగా 950 మంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదువుకుంటున్నారు. దానికి ఉదాహరణ ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నాడో పాపం అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చి ఎక్కడైతే వాళ్ళిద్దరు పిల్లలు కూడా మన దగ్గర చదువుతున్నారు. అట్లా వీళ్ళందరూ కూడా వాళ్ళు వృత్తిరీత్యా ఎవరి పనులు చేసుకున్నా కానీ వాళ్ళ పుట్టగలవడానికే చాలా కష్టం ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. అసలు ఇట్లా మీరు ఒక హాస్టల్లో ఎంతో మంది సింగిల్ పేరెంట్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, డివర్సీలు ఉన్నారు, వాళ్ళు ఆర్ఫన్స్ ఉన్నారు, తల్లిదండ్రులు ఇద్దరు లేనటువంటి వాళ్ళు, ఇంకొంటి వాళ్ళు దగ్గర 900 సెల్స్ ఉన్నారు మా దగ్గర. వాళ్ళకి మేము చదువు పెట్టే ముందు గుణం ప్రాధాన్యత దాని మీద మేము తీసుకొచ్చి పెట్టాము. మా హాస్టల్స్ లో ఏ ఒక్క ఆడపిల్ల కూడా రబ్బర్ బ్యాండ్ వేసుకున్న వాళ్ళకి కనపడడం కూడా కనపడదు. వాళ్ళే లైన్ గా కూర్చొని ఎవరు ఒకరి ముందు ఒకటి కూర్చొని వాళ్ళ జెండా వాళ్ళు వేసుకుంటారు. అసలు ఎంతో ఆనందంగా ఉంటుంది అసలు మనం వాళ్ళని చూస్తే కూడా. మీరు ఎప్పుడైనా హాస్టల్కి వెళ్తే తాతయ్య ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు పిల్లలు. దానికి మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఆ ఆనందం ఆ తృప్తి కూడా ఉండదు. దాంతోపాటు మేము డైట్ సిస్టమ్ కూడా న్యూట్రిషియస్ డైట్, డిసిప్లినరీ లైఫ్ తో పాటు ఆరోగ్యం కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి న్యూట్రిషియస్ డైట్ డైటీషియన్ తో చేపించి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది, లంచ్ లో ఇది, డిన్నర్ లో ఇది అన్ని కూడా ప్లాన్ చేసి చాలా కంఫర్ట్ గా వాళ్ళకి లైఫ్ స్టైల్. వాళ్ళు ఎప్పుడైనా హాలిడేస్ కి ఇంటికి వెళ్ళమంటే
వెళ్ళే పరిస్థితి లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్న అక్కడ స్థితిగతులను బట్టి కానివ్వండి, వాళ్ళు వెళ్ళలేక వాళ్ళు ఇక్కడే ఉంటారు అన్నమాట. ఇంతకంటే కంఫర్ట్ లేదు. ఇప్పుడు మేము 10వ తరగతి వరకు చేపిస్తుంది, 6వ తరగతి నుంచి 10 వరకు చేపిస్తున్నాం చదువు. వీళ్ళని తీసుకెళ్ళి మనం జిల్లా పరిషత్ హై స్కూల్లో జాయిన్ చేస్తాం పిల్లల్ని, ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయాలి. గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు జాయిన్ చేస్తున్నాం అంటే గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్ స్టాఫ్ అనేది హైలీ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు. ఒక గ్రామాన్ని ఒక ఐడెంటిటీగా తీసుకున్నాం, ఒక యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక 50-60 మంది 60 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళందరికీ ఇంట్లో వంట చేసుకోకుండా ఒక కమ్యూనిటీ కిచెన్ ఒకటి పెట్టి ఒక వంటకి ఒకరిని ఒక హెల్పర్ని ఇచ్చేస్తే మిగతా వాళ్ళు వీళ్ళే సపోర్ట్ చేసుకుంటున్నారు. ఏ ఇంట్లో కూడా ఇప్పుడు 3 ఏరియాస్లో మేము సక్సెస్ఫుల్గా 120-125 డేస్ అయింది. చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాం. దాంట్లో ప్రతి వాళ్ళు 7-7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ వస్తాడు. ఆ కమ్యూనిటీ హాల్లోనే కూర్చుంటారు. ఇట్లా ఎవరు చాలా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి, ఓడర్లు అన్ని ఎవరికి వాళ్ళు ఇస్తున్నారు. ఇట్లా ఒక హాల్ చూసి అక్కడ ఒక టీచర్ దానికి అందరిని కూర్చోబెట్టి అక్కడే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసి అక్కడ ఒక టీవీ న్యూస్ పేపర్లన్నీ అక్కడ వేసి వాళ్ళు ఎంతసేపు కూర్చుంటే కొంతమంది అయితే 12:30 గంటల వరకు లంచ్ వరకు అక్కడే ఉంటారు. ఇంటికి పోయి కూడా చేసే పని లేదు కదా, వాళ్ళకి వంట చేసే పని లేదు, ఇక్కడే మానిటర్ చేసుకుంటాం. తర్వాత లంచ్ చేస్తాం, తర్వాత సాయంత్రం డిన్నర్కి 5-5:30 మళ్ళీ వస్తారు, మళ్ళీ 2-3 గంటలు కూర్చుంటున్నారు. అందరూ పెద్ద ఆయన మాట్లాడుతుంటే అదే ఏంటంటే ఏజ్ వచ్చిన తర్వాత 60-70 సంవత్సరాలు వచ్చినాక మనకి ఏదో ఒక యాక్టివిటీ కావాలి, బయటికి రావాలి ఇంట్లో నుంచి. బయటికి వస్తే డెఫినెట్గా ఏజ్ పెరుగుతుంది. ఏదో పని పట్టుకొని 89 సంవత్సరాలు వచ్చిన పరిగెట్టుకొని మనకి ఇన్ని బెట్లెక్కి బయటకు వచ్చాడంటే చూడండి ఆ ఇంట్రెస్ట్. అది కనుకుంటే అందరూ కూడా మనమే సృష్టించుకోవాలి ఏదో ఒక పని. మనకి ఏజ్ అయిపోయింది, పిల్లలు బయట ఉన్నారు, ఇవన్నీ పెట్టుకుంటే ఇప్పుడు మనం సిక్కేది మళ్ళీ హాస్పిటల్స్ పోవడం రోజు ఇదే పని. పోకుండా ఉండాలంటే మరోసారంటే ఇటువంటి కమ్యూనిటీ కిచెన్స్ అనేది మీరు ఆలోచన చేయండి. అటువంటి చేస్తే వీలైనంత వరకు మనం పెద్దవాళ్ళు పిల్లల్ని ఎట్లా టేక్ కేర్ చేస్తున్నాం కాబట్టి పెద్దవాళ్ళని కూడా గౌరవించుకోవాలని, ఉన్నంత కాలం కంఫర్ట్గా వాళ్ళకి పెద్ద ఇబ్బందులు పెట్టకుండా చేయాలనే ఉద్దేశంతో మా ఫౌండేషన్ చాలా పనిచేస్తున్నాం. నెక్స్ట్ 1 or 2 yearsలో మ్యాక్సిమం ఒక 100-200 విలేజెస్లో ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం. మూడోది, ఎక్కడైతే కమ్యూనిటీ కిచెన్ పెడుతున్నామో, ఎక్కడైతే హాస్టల్స్ ఉన్నాయో అక్కడ మేము ఈ మెడికల్ క్యాంప్స్ కానీ డాక్టర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసి రండి మీరు చూడండి పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ అని చెప్పి ఆలోచన చేశాం. మన హాస్టల్లో ఒక అమ్మాయికి 13వ సంవత్సరంలో ఆ పిల్ల మెచ్యూర్ అయ్యే టైంలో హెవీ బ్లీడింగ్ అయితే వెంటనే వినుకొండ ఏరియా, ఇంటీరియర్ ఏరియా వాళ్ళు ఎవరిలో గొప్ప డాక్టర్ చెప్పి లాభం లేదా ఏదో డౌట్ ఉందండి మాకంటే వెంటనే తీసుకొచ్చి బస్సు కార్యక్రమంలో జాయిన్ చేస్తారు. చేసి ఇప్పటికి 10 months అయిపోయింది ఆల్మోస్ట్. కాన్ఫిడెన్స్ కూడా చేశారు. దగ్గర మేము 35-40 lakhs ఖర్చు పెట్టి మా పిల్లలు సక్సెస్ఫుల్గా జ్వరం వస్తున్నాం. 1 year వరకు నీళ్ళు ఉంటుంది. నేను అటువంటి పిల్లల్ని నేను వైరల్ పెట్టాను. ఆ పిల్లలకి కూడా జస్ట్ 13 years కానీ 5 years నుంచి సఫర్ అవుతా ఉంది. కానీ స్క్రీనింగ్లో ఎప్పుడు పట్టుకోలేకపోయారు ఇక్కడ లోకల్ డాక్టర్స్. ఒకళ్ళేమో సికిల్ సెల్ ప్రాబ్లం అని అన్నారు, దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సికిల్ సెల్ ప్రాబ్లమే కనుకుంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయలేదనుకుంటే టాబ్లెట్లు ఇస్తున్నారు అన్నారు. అంటే డయాగ్నోసిస్లో కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. చూసాను అప్పుడు లేదు తీసుకెళ్ళి మనం స్క్రీన్ చేసి అక్కడ కరెక్ట్ డెసిషన్ తీసుకుందామని అది ఒక అమ్మాయి చెప్పారు. అట్లాగే 4 ఏమో ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో నేను ఐడెంటిఫై అయింది. వాడు 1 year కలవగానే ఇక వాళ్ళని కూర్చోబెట్టి కన్సోల్ చేసి ఏం పర్లేదమ్మా ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు మీరు అంటే మనం ఒక క్యాంప్ రన్ చేస్తే కనీసం 3-4 కన్నా ఉపయోగపడతాం. ఎందుకంటే మనకి సార్ మనం చేసే సర్వీస్కి కొంతమంది ఈ క్యాన్సర్ అనేది మరీ సమాజ్ దీనికి అసలు ఆల్టర్నేటివ్ కూడా లేదు. మెడిసిన్స్లో పోవడం అంటే స్పాన్ పెంచగలుగుతారు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అందుకంటే ఏం లేదు. కాకపోతే ప్రైమరీగా చిన్నపిల్లలకైతే కొంచెం ఎఫర్ట్ చేయాలి, మనం చేయగలుగుతున్నాం. ఫస్ట్ స్టేజ్లో ఉంటే కూడా మనం కొంత ప్రయత్నం చేయొచ్చు లాక్బెట్టే కోసం.
ఈ రెండింటి విషయాల మీద బసవతారక వాళ్ళతో మాట్లాడితే ఆ 10 monthsగా నాకున్న ఎక్స్పీరియన్స్తోని బసవతారక వాళ్ళు కౌన్సిల్ చేసి నాకు లేదు రూరల్ మాస్కి మీరు ఇలా తీసుకెళ్ళడం అలాగే బస్సు ఉంది, ఒక 18 మంది టీం ఉంటారు, వాళ్ళు వచ్చి స్క్రీన్ చేస్తారు ఇవన్నీ చెప్పారు. సరే దాని పర్యవసానమే ఫస్ట్ మన జిల్లా చూసుకున్నాను. వైరాగ్యం ఈ 2 అయినాక నెక్స్ట్ ఒంగోలు పెరుగుకుండా 2-3 ఏరియాస్లో ట్రై చేస్తాము. ఇది షార్ట్ టర్మ్ కాదు, ఇది లాంగ్ టర్మ్ చేయాలి. ఇప్పుడు ఇందాక నాగేశ్వరరావు చెప్పినట్టు డెఫినెట్గా సపోర్ట్ చేయగలుగుతారు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలుగుతారు. కానీ చాలామంది ఈ సేవా కార్యక్రమం అనే వరకు అబ్బో ఇదేవాళ్ళు మోస్తారు, ఇదేవాళ్ళు చేస్తారు అనే భావం చాలామందిలో ఉంటుంది. అది దాన్ని ఎరాడికేట్ చేయాలంటే మనం కౌన్సిల్ చేయాలి. వీలైనంత వరకు 50-60 సంవత్సరాలు ఉన్నాడు ప్రతి వాళ్ళు ఇప్పుడు గ్రామాల్లో అడిగానే ఉన్నారు చాలా వరకు. వాళ్ళని పట్టుకొని వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళని వాడుకోవచ్చు. నేను హాస్పిటల్స్లో కానీ కిచెన్ దగ్గర కానీ ఈ మెడికల్ క్యాంప్స్ దగ్గర నేను చూస్తున్నాను. నిన్న వైరాలో అయితే కనీసం ఒక 50 మంది వాలంటీర్లు టకటక పెద్దవాళ్ళు అందరూ నిలబడ్డారు. రాత్రి 9-10 అయినా సరే నిలబడ్డారు. చూడండి ఆ ఇంట్రెస్ట్ చూడండి. దానికి మేము హైదరాబాద్ నుంచి వచ్చి నేను అడపాపురారు పొద్దు నుంచి సాయంత్రం వాళ్ళు కూర్చునేవాళ్ళకి అందరికీ ఆ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. అప్పుడు కూడా నేను చెప్పే అందరికీ మీరు ఎవడో చేయరు అని మీరు కంగారు పడమాకండి, చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు. మీరు స్క్రీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సార్ మీరు ఇక్కడ లోకల్గా స్క్రీన్ చేస్తున్నారు కదా, కంపల్సరీగా మానిటర్ చేయండి. ఇవాళ బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక డెఫినెట్గా ఎబ్నార్మల్ పెరుగుతుంటే నేను కనీసం మానిటర్ చేసి ఒక 15 రోజులు 20 రోజులు మెడికేషన్ అయినాక కూడా కొంచెం HbA1c కొంచెం ఇవన్నీ కూడా మానిటర్ చేయకపోతే మనం చేసే శ్రమ వృధా ఉంటుంది. నాకు కూడా ఆమె అక్యూట్ డయాబెటిక్, ఆమె ఇన్సులిన్ డిపెండెంట్ ఫ్రమ్ 1990 ఆన్వర్డ్స్, అంటే దగ్గర 35 years. ఎంత హానెస్ట్ క్లీన్గా ఉన్నాం కదా. అందుకనే బ్లడ్ క్యాంప్స్ మీరు మెడికల్ క్యాంప్స్ రన్ చేసినప్పుడు కూడా దాని రికార్డ్ మెయింటైన్ చేయండి, కొంచెం మానిటర్ చేయండి. అడ్రస్ సంబంధి మీకు లోకల్గా డాక్టర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లలకి కొంచెం మోటివేట్ చేయండి. ఈ విధంగా మనం కొంచెం సర్వీస్ చేస్తుంది. ప్రతిదీ గవర్నమెంట్ చేస్తుంది అనుకుంటే అది చాలా తప్పు. అట్లాగే మీరు ఏదైనా సేవా కార్యక్రమంలో ఇబ్బందులు ఉంటే చెప్పండి, ఎక్కడైనా సరే. వీళ్ళు కాకపోతే మొన్న కిమ్సాలతో ఆర్గనైజ్ చేసాం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. అట్లా చూద్దాం, ఎక్కడో ఒకటి ఎవడో ఒకటి వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు. సీరియస్నెస్ ఉంటే కనుక మనలో సీరియస్నెస్ ఉంటే ఎవరన్నా అవుతారు. కొంచెం ఎఫర్ట్ చేయాలి, కొంత ఖర్చు అవుతుంది. క్యాంప్ అంటే 4-5 lakhs మినిమం అవుతా ఉంది. వాళ్ళ ట్రాన్స్పోర్ట్, మెడిసిన్స్ అన్నీ. అంటే క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్ ఎవరు కానీ స్క్రీన్లో ఎవరన్నా వస్తే వాళ్ళకి అదర్వైజ్ ఇక్కడ వేరే డిసీజెస్ వచ్చినా కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళందరికీ ఏం చేయాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ ల్యాబ్ నుండి ఏం చేయాలి, ఏ టెస్ట్ చేయాలి, ఇది మాత్రం కొంచెం గైడ్ చేస్తున్నాను. కనిపిస్తాము మాకు కూడా ఈ ఏజ్లో తిరగాలంటే ఓపిక వస్తుంది, ఎందుకంటే ఇటువంటి ఎన్ని రిజల్ట్స్ కనపడుతుంది. సో మీరందరూ కూడా ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొన్నందుకు రాబోయే కాలంలో పాల్గొంటారని ఆశిస్తారు. మీరందరికీ నమస్కారం చేస్తున్నాను. మన 50 ఏళ్ళకి కాలు రావట్లేదు, కళ్ళు సీట్లు నేను చెప్తున్నాము. సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసి ప్రజల ఆరోగ్యం కాపాడటం కోసం చేస్తున్న చర్యలకి మనందరి తరఫున వారిని అభినందిస్తూ, ఇందాకే వారు చెప్పారు మానిటరింగ్ ఖచ్చితంగా మేము చేస్తా ఉన్నాం. ఈ నేలకొండపల్లిలో ఈ కార్యాలయ నిర్మాణం అయిన తర్వాత నుంచి 20 నెలల నుంచి ఈ నేలకొండపల్లి కీర్తి చేసి ఇందాక నాగేశ్వరరావు చెప్పినట్టు మొదటి గంగాధరరావు గారి పేరుతోటి ప్రతి నెల వైద్య శిబిరం జరుగుతూ ఉంది. దాంట్లో షుగర్ బీపీ స్పెషలైజేషన్, అదే కాకుండా ఒక్కొక్క నెలలో ENT, ఆర్థోపెడిక్, గ్యాస్ట్రో, కార్డియాలజిస్టు రకరకాల వైద్య సేవలు ప్రతి నెల తీసుకొస్తా ఉన్నాం. గత సంవత్సరం కూడా నేలకొండపల్లి పెద్దలు లోతకి రామకోటేశ్వర సహకారంతో 2 రోజులు ఈ బసవతారక వాళ్ళతో 2 రోజులు వైద్య శిబిరం ప్రధాన భాగస్వామ్యం మేము వహించాము. వచ్చే జనవరి నుంచి ఇక్కడే పేద విద్యార్థి యువత గాడి తప్పుతా ఉన్నారు. ఇందాకే సార్ చెప్పినట్టు మాదక ద్రవ్యాలకు అలవాటు పడతా ఉన్నారు. వాళ్ళందరూ దాంట్లో విముక్తులు చేయడం కోసం బేసిక్ కంప్యూటర్స్ నేర్పించాలని, అదేవిధంగా యువతలకి
కుట్టు శిక్షణ, అల్లికలు, జూట్ బ్యాగులు, పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఆ ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నాం. మీరు చేసే కార్యక్రమాలకు మీరు చేయూతనిస్తూనే మా కార్యక్రమాలు భవిష్యత్తులో ముందుకు తీసుకుపోవడానికి ప్రజల సహకారాన్ని ఆర్థికంగా అందుకోవాల్సిన అవసరం లేదు. సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ గత 10-15 సంవత్సరాలుగా నాకు సన్నిహిత మిత్రుడు, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ బాధ్యులు, అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి బయ్యన్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కేంద్రంలో చేయడం చాలా సంతోషం. ఇక్కడ రావడం రెండోసారి. ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి కూడూరు సత్యనారాయణ గారికి ఆయన కలవడం కోసం వచ్చాను. యాక్చువల్గా ఎక్కడ ఈ సమాజం గురించి బాధ్యతగా ఆలోచించి అమలైనటువంటి మాటలే కాకుండా ఆర్థిక రూపంలో చేయటువంటి ఎవరున్నా కానీ వాళ్ళు నా దృష్టిలో సేవే దైవం అని భావించేటువంటి సత్యనారాయణ గారు కూడా దైవస్వరూపంగా భావిస్తాం. చాలా సంతోషం సార్. మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ముందుగా ఇప్పుడే రామారావు గారు చెప్పారు, ఇక్కడ ఈ కేంద్రాన్ని రాజకీయ ప్రదేశంగా మేము ఒక సేవా కేంద్రంగా తయారు చేయడంలో కుట్టు శిక్షణ అనేటువంటి ఒక మాట అన్నారు సార్. నేను ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నుంచి ఒక $1000 మేము ఆ కార్యక్రమానికి వాళ్ళ కారణంగా వాళ్ళు నిలబడేటువంటి ఉపాధిని కల్పించడంలో మేము పాత్ర ఉండాలని, ఇది 10 మందికి ఆదర్శంగా ఉండాలని, మిగతా రాజకీయ పక్షాల మిత్రులు కూడా ఈ మార్గంలో ప్రజలు తమ కాలమే నిలబడేటువంటి అవకాశాలు చేయడం ఇవ్వాలని, ఆ విధంగా సమాజంలో తమ కర్తవ్యాన్ని నిలబెడదామని నిర్వహించుకున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం నుంచి నాకు తెలిసినందుకు గౌరవించినందుకు ఎన్ఆర్ఐ తరఫున, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ తరఫున చాలా థ్యాంక్స్. అదేవిధంగా ఈ రోజు కార్యక్రమంలో చాలా సందర్భంలో మిత్రులు తెలుసుకోవాలి ఎన్ఆర్ఐ ఫౌండేషన్ పదే ఉన్నారు. యాక్చువల్గా ఈ రోజు ఈ కార్యక్రమానికి చేతులిస్తున్నటువంటి మిత్రులు ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్, వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మన ఉపన్యాసం నేను చెప్పిన పద్ధతి మన సహాయం చేయడం ఒక భాగం కాదు, అనేక కార్యక్రమాలు ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రజాహిత కార్యక్రమాల్లో మనకు కూడా చేయూతనిస్తానని చెప్పినందుకు ఎన్టీఆర్ వైద్య శిబిరం తరఫున, అదేవిధంగా సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు నూతకి రామకోటేశ్వర గారు నేలకొండపల్లి వాస్తవ్యులు, వైజాగ్లో ప్రముఖ వైద్యులు, వారి అమ్మగారు ఆ రోజుల్లో క్యాన్సర్తో చనిపోయాలని బాధతోటి ఇట్లాంటి కార్యక్రమాలు బహుముఖంగా చేయాలని మమ్మల్ని వెన్నుదట్టి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆ నెల రోజుల క్రితం కలిసారు, ఇది ఇంకా మనం అనుకోకముందే, అంటే ప్లాన్ చేద్దాం అనుకున్నాం సార్ అని చెప్పాను. వారిని నా సందేశం ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. మోస్ట్ సెల్ఫ్లెస్ పర్సన్, చాలా మందికి తెలుసు తెలియదు కానీ ఆయన ఆస్తులు పోగొట్టుకున్నాడు కానీ ఆయన ఒక ప్రాపర్టీ సంపాదించింది ఉన్నదంతా పబ్లిక్ కోసమే ఖర్చు పెట్టారు. ఆయన పేరు మీద ఈ హాల్లో నేను ఫస్ట్ టైం మొదలు పెట్టాను, కానీ చాలా సంతోషం అనిపించింది. ఆయన పేరు మీద కూడా గుర్తు చేసుకోవాలి. సెల్ఫ్లెస్ పర్సన్, చాలా సెల్ఫ్లెస్ పర్సన్. ఇప్పుడు క్యాన్సర్ అనేది లాస్ట్ 50 years నేను ఈ క్యాన్సర్ డయాగ్నోసిస్, క్యాన్సర్ పేషెంట్స్ తో డీల్ చేస్తున్నాను. నోబడీ ఈజ్ ఇమ్యూన్, యంగ్ కానీ ఓల్డ్ కానీ ఏ ఏజ్ అయినా సరే నాట్ ఇమ్యూన్. లింఫోమా అయితే హైదరాబాద్ లో ఇమీడియట్ గా జాయిన్ చేసి అఫ్కోర్స్ ఈజ్ అండ్ ట్రీట్మెంట్ కంప్లీట్లీ క్యూర్ అయింది. వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే ఎర్లీ డయాగ్నోసిస్. చిన్నపిల్లలకైనా రావచ్చు, పెద్దలకైనా రావచ్చు, ఓల్డ్ ఏజ్ నోబడీ ఈజ్ ఇమ్యూన్. ఎదుటాలకు వస్తుంది, నేను నాకు రాదనుకోకూడదు, లేకపోతే ఎదుటాలకు వెళ్ళిపోతారు, నేను చనిపోతాను అనుకోరు. ఎనీబడి విల్ గెట్ అండ్ we have to have regular cancer screening programs. You must, I will try to help మన రామారావు గారు చేసిన దానికి ఎనీ టైప్ ఏ హెల్ప్ కావాలన్నా నా సైడ్ హెల్ప్ చేస్తాను. మా మదర్ బికాస్ ఆఫ్ ద లేట్ డయాగ్నోసిస్ ఐ థింక్ నేను సౌదీలో ఉంటే ఇన్ స్పైట్ ఆఫ్ బెస్ట్ ఎఫర్ట్స్ హైదరాబాద్ లో మా బ్రదర్ ఇస్ న్యూరో సర్జన్, విజయ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్. మా ఫ్రెండ్స్ కొంతమంది ఆంకాలజిస్టులు కూడా ఉన్నారు. ఎవ్రీబడి మిస్ ద డయాగ్నోసిస్ అండ్ end of the day February 17th she found to be cancer. March 9th she expired. ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేదు. అదృష్టం ఏంటంటే సార్ లాంటి వాళ్ళు వచ్చి మన ఊళ్ళో క్యాంప్ పెడుతున్నారంటే ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లోకల్ సిటీ టు స్టిమ్యులేట్
ఎవరికో వస్తుంది కాదు. ఎవ్రీబడి 10 years ఉన్నంత మాత్రం వాడికి రాదని కాదు. ఇప్పుడు సార్ చెప్తున్నారు కదా 10 years లింఫోమా వచ్చిందని ట్రీట్మెంట్ అంచేత ప్రతి ఒక్కరు బెస్ట్ ఆపర్చునిటీ. మీరు ఇదే కనుక ఒక క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఎక్కడికైనా ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలంటే అక్కడ ఉన్న జనం చూస్తే, అక్కడ ఉన్న ఇది చూస్తే అంత ట్రబుల్ పోతుంది. అంచేత ఈ ఊరు రావడం అనేది చాలా సంతోషకరమైంది. సెకండ్ థింగ్, మనుగురు వాళ్ళు అందరు కలిసి ఇటువంటి కాదు ఎవ్రీ ఇయర్ పెట్టమని వాళ్ళని మనం ప్రోత్సహించాలి. వాళ్ళు మన అడగటం కాదు, మనం వాళ్ళు అడగాలి. సార్ మీరు వచ్చి మా ఊళ్ళో క్యాంప్ పెట్టండి అని అడిగేటట్టు స్టేజ్ ఉండాలి. మనం ఫైనాన్షియల్ తగ్గిమని సపోర్ట్ చేయాలి. అప్పుడు ఆ డాక్టర్స్ వస్తారు. మనకు బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ యాక్టివ్ చేసి తీసుకెళ్తున్నారంటే అందుకంటే సంతోషంగా ఉండదు. అందరికీ చాలా థ్యాంక్స్. సాధు రాధాకృష్ణ గారు గంధాన్ని ప్లాన్ చేశారు. ఈ లోపల సార్ మళ్ళీ అది పోటీతత్వం అనిపిస్తుంది అని చెప్పేసి మేమందరం వారికి సహకరించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. లక్కీగా పెద్దలు సత్యనారాయణ గారు అందుకున్నారు మమ్మల్ని. దాంతో మాకు ఇంకా బడ్జెట్ అయ్యేది. అట్లా ఎప్పుడు ప్రతి సంవత్సరం నిర్వహించడానికి మా వంతు మేము కృషి చేస్తాం. అదే సందర్భం ఇదే కాదు, ఇంకా మీకున్నటువంటి అనుభవాలతో పెద్దల్ని కార్డియాలజీ క్యాంపులు కూడా ప్రతి సంవత్సరం 2 సార్లు పెట్టాలనే భావన మాకున్నది. అవకాశం ఉన్న మేరకు ఖమ్మం డాక్టర్ల టీం చాలా వరకు నాకు నెట్వర్క్ ఉన్నది. ఇంకా కొత్త పెద్దలు ఎవరన్నా మీ వైపు నుంచి సహకారం అందిస్తే ప్రతి నెల వైద్య శిబిరంలో భాగంగా 2-3 నెలలకు ఒకసారి అట్లాంటి క్యాంపులు కూడా నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ సార్ చెప్పారు. ప్రాథమిక దశలో ఉంటే మనిషిని ఎలా కాపాడుకోవచ్చో, అందుకని అవేర్నెస్ ముఖ్యం కాబట్టి ఆ వంతు కృషిలో మా భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ ఇప్పుడు వెనిగండ్ల శ్రీనివాసరావు గారు ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు, అదేవిధంగా ఓడేపూడి విజ్ఞాన కేంద్రం జనరల్ మేనేజర్ గారిని సందేశం వరుసగా కోరుతుంది. రామారావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చేసినటువంటి తెలంగాణ గిడ్డంగుల సహకార సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారు, మా జిల్లాలో ఈ ఆరోగ్య క్యాన్సర్కి సంబంధించినటువంటి దాని మీద 2 క్యాంపులు నిర్వహించేసి రానున్నటువంటి కాలంలో ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పెద్దలు కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్ గూడూరు సత్యనారాయణ గారు, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నాయకులు వైఎస్ బాబురావు గారు, డాక్టర్ గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు, ఇప్పటికే చాలా మంది పెద్దలు మాట్లాడారు. ఇవాళ మన సమాజంలో ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో మనం ఏ స్థాయిలో ఉన్నాము అనేటటువంటి చూసినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులుగా మనం మన సమాజానికి ఏం చేయాలి అనేటటువంటి ఆలోచనతో మనం కూడా ఈ సమాజంలో భాగస్వాములు కావాలి, ఈ కార్యక్రమాల్లో మనం మన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ జిల్లాలో ప్రధానంగా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని తీసుకునేటటువంటి దాంట్లో భాగస్వామ్యం కావడం అనేటటువంటి జరుగుతుంది. అదే రకంగా మేము మన ఖమ్మం పట్టణం గురించి చూసినట్లయితే ఓడపూడి విజ్ఞాన కేంద్రం ద్వారా అనేక కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రతి నెల కూడా ఒక మెడికల్ క్యాంపు, తర్వాత ఇంకేదైనా ఒక హాస్టల్ లాంటిది లేకపోతే ఒక గ్రంథాలయం, ఇవన్నీ కూడా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. సరే, దాంట్లో భాగంగానే వాళ్ళ ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది మీకు అందించేటటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు కూడా మా దాంట్లో సభ్యులే, వారు కూడా
కాబట్టి వారిందాక చెప్పారు, ఇలాంటి కార్యక్రమాలకి నేను పూర్తిగా అండదండగా ఉంటానని ఒక మాట ఇచ్చారు. చాలా సంతోషం. అయితే ఈ సందర్భంలో మనం అందరూ కూడా కలిసి ఒక కొండపల్లిలోనో లేకపోతే ఒక వైరాలోనో కాదు, మన జిల్లాలోనే ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ క్యాన్సర్కు సంబంధించినటువంటి కానివ్వండి, లేదా మరేదైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో మనం చేసేటటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా వారు సహాయ సహకారాలు అందించాలని, వారు మనకి ఇచ్చినటువంటి యొక్క మాటతోటి కూడా మనం కూడా అందరం కూడా సంతోషంగా ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. మేము నిరంతరం కూడా సత్యనారాయణ గారు కూడా బహుశా ఈ జిల్లా వాసే, వారు సరే ఫస్ట్లో ఈ జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించేదానికి వారికి సరైనటువంటి అవకాశాలు దొరకలేదు అనేటటువంటివి కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే, తప్పనిసరిగా సత్యనారాయణ గారు కాకతీయ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాల్లో సమాజయుతమైనటువంటి కార్యక్రమాలు మేము తప్పనిసరిగా వారికి ప్రతి సందర్భంలో కూడా మేము వారి కార్యక్రమాలని మేము భాగస్వాములు అయ్యి మంచి ఖమ్మం జిల్లా అంటే ఒక మంచి సమాజం, ఇది ఒక మంచి కార్యక్రమాలను తీసుకునేటటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం అనిపించుకోవాలనేటువంటి సందర్భంలో కోరుతూ, ప్రజల్ని కొద్ది చైతన్యం చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి సమాజ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఒకసారి సత్యనారాయణ గారిని కూడా ఆలోచించమని ఈ సందర్భంలో వారి దృష్టికి తీసుకొస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు ఏదో ఎక్కువ మిమ్మల్ని సత్యనారాయణ గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా మేమందరం కూడా క్యాంపులు చేసుకున్నాం. వారు చేసే క్యాంపుకి మా చేసే క్యాంపుకి చాలా తేడా ఉంది. వారు చేసే క్యాంపులన్నీ కూడా విద్య, వైద్య, ఆరోగ్యం, ఆహార పరిశుభ్రత నిజంగా చాలా గ్రేట్. వారు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే నాకు రామోజీరావు గారికి వస్తున్నారు. రామోజీరావు గారు కూడా చేసినా కూడా పక్కన మందిగా పద్ధతి ప్రకారంగా రామోజీరావు గారు చేసే కార్యక్రమాలు చాలా నచ్చినాయి. ఇవాళ పరిస్థితుల్లో ఆడవాళ్ళు అన్ని విధాల చదువుతున్నారు, విద్య, వైద్య అన్ని విధాల్లో కూడా మగవాళ్ళకి దీటుగా ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళు జడేసుకోవడం, క్రెడెన్షియల్ డ్రెస్సులు వేసుకోవడం, ఆ వేసుకోవడం వల్ల ఆడపిల్లకి భద్రత పెరుగుద్ది, ఇండివిజువాలిటీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి బయటకు పోతే సమాజంలో గౌరవం, ఒక విధమైన గౌరవం వస్తుంది. క్రెడెన్షియల్ గా ఉన్న వాళ్ళ గౌరవం వేరు. ఈ వస్త్రధారణలోనే వాళ్ళు అన్నిటికీ గురవుతున్నారని చెప్పి చెప్పడానికి ఆ సమాజంలో వాళ్ళంతటా వాళ్ళే కష్టాలు పొందించుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ అటువంటి పద్ధతి రాకుండా క్రెడెన్షియల్ గా వాళ్ళు హాస్టల్ నేర్పుతున్నారు, హాస్టల్లో విద్యార్థులు క్రమశిక్షణలో పెడుతున్నారంటే నిజంగా వారికి ముందు చూపు ఎంతో ఉందని చెప్పి ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాను. ముఖ్యంగా వారు చేసే ఆరోగ్య శిబిరానికి క్యాన్సర్ ముఖ్యమైన క్యాన్సర్ శిబిరం నేలకొండకు వెళ్ళి మమ్మల్ని కూడా మార్పులు చేసినందుకు ఈ ప్రదేశాన్ని ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ నిన్న వైజాగ్లో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరపడం చాలా బాగుంది. మా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హిమబిందు గారి నేపథ్యంలో, అదేవిధంగా ఇక్కడున్న కార్యవర్గ సభ్యులు గూడూరు సత్యనారాయణ గారితో కలిసి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే అన్నిటికంటే ముఖ్య విషయం, చాలా సేవలు చేసే సంస్థలు ఉన్నాయి, కానీ మన అవసరం సమాజానికి చాలా ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉంది అంటే, ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన పర్సన్స్ 50 నుంచి 60 దాటిన వాళ్ళు ఈ సర్వీస్ నెట్వర్క్లోకి వస్తున్నారు. కానీ చేయాల్సిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. రకరకాల విభాగాలు. మేము గొడుగు విజ్ఞాన కేంద్రంలో మా వాళ్ళందరూ పెన్షనర్సే. ఇక్కడ కూడా అంతే, నూతన గంగాధరరావు వైద్య శిబిరానికి సంబంధించి కూడా అందరూ వాళ్ళే ఉన్నారు. దీనికంటే ముఖ్యంగా అసోతారకం ఫౌండేషన్ రావడానికంటే ముఖ్యంగా నాకు అనిపించింది చేయాల్సింది,
ఎందుకంటే నిన్న వైరా వచ్చిన తర్వాత నేను వైరా 20 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి చాలా మందికి ఫోన్లు చేశా పర్సనల్గా, మీరు రావాలి వచ్చి చూపించుకోవాలి అని. ఎంత భయంతో ఉన్నారు అని అంటే వాళ్ళ బీపీ పెరగకుండా చూడాల్సి వచ్చింది అక్కడ ఉండి. ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ వచ్చిన వాడిని కొంచెం జాలి చూపులు భరించలేదు, చాలా జాలిగా చూస్తారు, వాళ్ళని నిలేసినట్టు చూస్తారు. వాళ్ళ ముందు వెంటనే ఉన్నాం. గ్రామాల్లో ముందు మోటివేషన్ క్యాంప్స్ జరగాలి, అవేర్నెస్ క్యాంప్స్ జరగాలి. దాని తర్వాత ఈ సర్వీస్తో మనం ఎవరైతే చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఒక మీట్ జరగాలి. ఆ తర్వాత ఈ బసవతారకం ఫౌండేషన్ వచ్చింది, చాలా చక్కగా వినియోగించుకుంటారు. బోడుగుడు విజ్ఞాన కేంద్రం మన గ్రేస్ ఫౌండేషన్ తరఫున 19 ట్రస్ట్తో జరిగితే మార్నింగ్ మేము 6కి వచ్చాము, నైట్ 10:30 అయింది. 10:30 వరకు కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఉమెన్ని వాళ్ళు బయటికి రారు, వస్తారు, షాపులకి వెళ్తారు, కొనుక్కుంటారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆరోగ్యం పట్ల పట్టించుకోరు. ఎవరైతే బయటకు వచ్చి వస్తున్నారో వాళ్ళే అవేర్ చేయాలి. అదేవిధంగా తప్పనిసరిగా ఇంకా కొంతమందిని మనం ఈ నెట్వర్క్లోకి తీసుకొని రావాలి. ఇంకా మన అవసరం చాలా ఉందని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ శిబిరాన్ని ఓపెన్ చేసి నూతన గంగాధరరావు వైద్య శిబిరం గతం నుండి చేస్తుంది కాబట్టి వారికి కాకతీయ ఫౌండేషన్, అదేవిధంగా భక్తిరామ్ దాస్ వాళ్ళు బ్లడ్ క్యాంప్ పెడతారట. అట్లనే ఎన్ఆర్ఐ ఫౌండేషన్, అట్లానే మా బోడుగుడి విజ్ఞాన కేంద్రం అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ. అన్నింటిలో మనుషుల యొక్క మానవ జీవితమే అత్యున్నతమైనది. ఈ మానవ జీవితం అత్యున్నతమైనది అనేదానికి ఇప్పుడు మిగతా జీవులంతా కూడా వాటి పోషణ, వాటి పిల్లల పోషణ కొంతవరకు చూసుకుంటాయి, తర్వాత వదిలేస్తాయి. కానీ మానవ జీవితం అలాంటిది కాదు. మానవుడు అతి ముఖ్యమైన జీవితం కలిగిన వాడు. అలా జీవితమే కాకుండా సమాజ జీవితము, పదువు జీవితము, ఎదుటివాళ్ళ కష్ట సుఖాలు కూడా ఆలోచించాల్సిన మనస్తత్వం తెలుసుకోవాలి. వృద్ధాశ్రమాన్ని, వయోవృద్ధులకి హాస్టల్ లాంటిది, అలాగే వసతి గృహాలు లాంటివి ఏర్పాటు చేయాలనేది ప్రయత్నం జరుగుతూ ఉంది. అలాగే మన గురువు సత్యనారాయణ గారు కూడా అలాంటి గ్రామాల వారిగా కొన్ని ప్రయోగాలు చేశారు. వారి సేవా కార్యక్రమాలు చాలా ఉత్తమమైనవి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏదో కొంతమంది కాదు, పూర్వకాలంలో వేల ఎకరాలు సంపాదించిన వాళ్ళు, కోట్ల మంది సంపాదించిన వాళ్ళు చివరి దశకు వచ్చేసరికి వాళ్ళ జీవితం మీద, కుటుంబం మీద వెనక్కి వచ్చి దేవాలయాలకు రాసిన సందర్భాలు మనం చూస్తాము. ఒక్కొక్క దేవాలయానికి 100 ఎకరాలు, 50 ఎకరాలు, 200 ఎకరాలు రాసిన. కానీ వాళ్ళ సమాజం కోసం మనం కలిగిన వారందరం కూడా విశ్వాసంతో సహాయం చేసి సమాజంలో ఉన్న బలహీనతల్ని, అవసరాలని తీర్చడం కోసం ఎట్లాంటి సేవా కార్యక్రమాల ద్వారా మనం ముందుకు రావాలని అందరికీ చెప్తూ గూడూరు సత్యనారాయణ గారు, అలాగే మన ఈ సంస్థలన్నీ కూడా సమాజం కోసం ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకుని పనిచేస్తున్నందుకు వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గూడూరు సత్యనారాయణ గారు కొండపల్లి మండలంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే సహకారం ఇచ్చినందుకు, అలాగే ఇక్కడ మా పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి నెల మన మెడికల్ క్యాంపులో ప్రతి నెల 2వ ఆదివారం నాడు తప్పనిసరిగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి కనీసం 200-300 మందికి డాక్టర్ల సహకారంతో వైద్య శిబిరాలు పెట్టుకున్నందుకు వారికి, అలాగే ఈ కొద్దిపాటి స్థాయి కలిగిన ఇక్కడ మన నాయకత్వం మరింత పెద్ద బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని కనీసం ₹1 కోటి విలువగలిగిన బిల్డింగ్ నిర్మాణం చేసుకొని ప్రజాసేవ కోసం, ప్రజల ఆరోగ్య విషయాల్లో అట్లనే మిగతా కార్యక్రమాలు కూడా తీసుకొని పనిచేస్తున్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా గూడూరు సత్యనారాయణ గారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు తోడ్పడాలని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. ఎన్ఆర్ఐ అసోసియేషన్, పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ గారు, మరియు సభాధ్యక్షులు ఏటుగురు రామారావు గారు, అదేవిధంగా భక్తరామ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు శ్రీవాసి గారు, మరి ఈసీ సభ్యులు, మరియు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి ఈ వైద్యాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రజానికానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.